నమస్కారం. కథానిధులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ కుమార సంభవం మరియు పంచభీమారామాలు. పార్వతీ కళ్యాణం అయిన తర్వాత ఈశ్వరుడు పార్వతీదేవితోటి ఏకాంతంగా కొంతకాలం గడపదలిచి నందిని పిలిచి ఎవరిని రాకుండా కైలాసానికి కాపలా ఉండు, ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పి శయ్యాగృహంలోకి పార్వతీదేవితోటి వెళ్ళిపోతాడు. అలాగా వాళ్ళు ఆ లోపల దాంపత్య సుఖాలను అనుభవిస్తూ 100 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ లోపల దేవతలందరికీ కూడా అయ్యో ఏంటి మనకి ఈశ్వరుడు దర్శనమే జరగట్లేదు, 100 సంవత్సరాలు గడిచిపోయింది, పార్వతీదేవి కళ్యాణం అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన వాడు బయటిగా రావట్లేదు ఈశ్వరుడు. ఇలాగైతే ఆ 2 శక్తులు, శివశక్తులు 2 కలిస్తే కనుక చాలా బలవంతుడైన బాబు పుడతాడు. ఎవరు పుట్టినా సరే వాళ్ళని మనం తట్టుకోవడం కష్టమవుతుంది, మనం వెళ్దాం అందరం అని చెప్పి దేవతలందరూ కలిసి, 3 కోటి దేవతలందరూ కలిసి కైలాసానికి వచ్చి ఈశ్వరుడి గురించి కోలాహలంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ పిలిస్తే ఎంతకీ రాకపోతే ఈ శివుడు కోలాహలానికి లోపల చూసుకుని లోపల నుంచి బయటకు ఈ శివుడు తలుపు తీసుకుని వస్తాడు. వచ్చి ఏంటి ఎంతమంది ఎందుకు ఇలా వచ్చారు అని అంటే, 100 సంవత్సరాలు అయిపోయింది, మీ దర్శనం కూడా జరగలేదు మాకు, అమ్మ మీరు కలిసి లోపల ఉండిపోయారు అని చెప్పి, ఏంటి మీకు ఏంటి అయితేను అని అంటే, మీరు ఇప్పట్లో పిల్లల్ని సంతానం మీకు కలగకూడదు అని చెప్పి దేవతలు అడుగుతారనమాట. అదేంటి అలా చెప్తారు, అయితే నా తేజస్సుని మరి ఎక్కడ నేను విడిచిపెట్టాలి అని అంటే అప్పుడు భూదేవి కేసు చూస్తారనమాట వాళ్ళందరూ, దేవతలందరూ కలిసి. అప్పుడు భూదేవి సరే నేను భరిస్తాను అని అంటుంది. అప్పుడు ఈశ్వరుడి తేజస్సును భరించగలను అనుకుని పాపం తీసుకుంటుంది. కానీ భూదేవి కూడా తాపాన్ని తట్టుకోలేక ఏం చేయాలి అని అనుకుంటే, సరే మళ్ళీ ఈ దేవతలందరూ కలిసి అగ్నిలో విడిచిపెట్టేయమ్మా అని చెప్తారనమాట భూదేవికి. ఆ అగ్నిలోని ఆవిడ విడిచిపెట్టేస్తుంది. ఆ అగ్ని కూడా ఆ తాపాన్ని, శివ తేజస్సును భరించలేక, ఆ తాపాన్ని భరించలేక ఏం చేయాలి నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. అయితే అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ సరే అయితే ఈ అంత తేజస్సుని అంత తాపాన్ని ఓర్చుకోగలిగిన శక్తి ఓన్లీ గంగాదేవికే ఉంటుంది కాబట్టి గంగలో విడిచిపెట్టేసేయ్ అని చెప్తారనమాట. అయితే ఈ గంగలో విడిచిపెట్టేసేయ్ అని చెప్పి ఇవన్నీ జరిగేటప్పుడు అంతా ఇంకా వాళ్ళందరూ కైలాసంలోనే అక్కడే ఉంటారు, దేవతలందరూ అక్కడే ఉంటారు, శివుడు కూడా ఉంటాడు. ఎంతకీ శివుడు బయటకు వెళ్ళిన వాడు లోపలికి రావటం లేదేంటని చెప్పి పార్వతీదేవి బయటకు వస్తుంది. బయటకు వచ్చి దివ్య దృష్టితో చూసుకుంటుంది అనమాట ఇక్కడ ఏం జరుగుతోంది అన్నది. అప్పుడు దేవతలకేసి చూసి, ఒక ఆడదానికి సంతానం కలగకుండా ఉండడం అన్నది ఎంత శాపమో మీకు తెలుస్తుంది, ఇప్పటి నుంచి దేవతలు ఎవ్వరికీ కూడా, ఇంకొక దేవతలు కూడా మీకు భార్యల ద్వారా సంతానం కలుగకుండుగాక అని దేవతలందరినీ శపిస్తుంది అన్నమాట. అందుకనే 3 కోటి దేవతలు అని అంటే ఇంకా 3 కోటి దేవతలే అంతే, ఇంకొకళ్ళు కూడా అందులో పెరగరు అంతే, వాళ్ళు అలాగ ఉండిపోతారనమాట పార్వతీదేవి శాపం. ఆ తర్వాత భూదేవి సంగతి చూసుకుందాం అని చెప్పి భూదేవి కేసు తిరిగి ఒక వేరే వ్యక్తి తాలూకా, శివుడి తాలూకా తేజస్సును నేను భరిస్తాను అని నువ్వు తీసుకోవడం అన్నది ఎంత తప్పు, అసలు నేను భరించలేను, అది పార్వతీదేవికే చెందాలి అని నువ్వు ఎందుకు అనుకోలేదు అని చెప్పి భూదేవికి కూడా నీకు బహుభార్యాత్వం రావాలి అని చెప్పి శపిస్తుంది అనమాట. అందుకనే రాజులందరూ కూడా వాళ్ళని భూపతి అని అంటారనమాట. ఆ రాజు తాలూకా తనయుడు మళ్ళీ రాజ్యం చేసినా సరే అతన్ని కూడా భూపతి అని అంటారనమాట. అలాగా తండ్రి కొడుకు అలాగా వావి వరుసలు లేకుండా అందరికీ భూమిపతి అనే ఆ రాజులను చెప్పుకునేలాంటి శాపం పార్వతీదేవి వలన వచ్చిందనమాట. అయితే ఈ గంగాదేవి కేసు చూసి, గంగాదేవి పార్వతీదేవికి అక్క కాబట్టి ఇంకా ఏమీ ఆవిడ్ని శపించదనమాట. ఈ గంగాలో విడిచిపెట్టిన శివ తేజస్సుని గంగాదేవి తీసుకుని వెళ్ళి ఒక రెల్లు దుబ్బల్లో విడిచిపెట్టేస్తుంది. ఆ రెల్లు దుబ్బల్లోనూ 6 ముఖాలతోటి కుమారుడు జన్మిస్తాడు, కుమార సంభవం జరుగుతుంది. అది చూసి దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపిస్తారు. అయితే ఆ పుష్పవర్షం కురిపించిన తర్వాత ఆ చిన్న బాబు ఏడుస్తుంటే అతనికి పాలు ఇవ్వడానికి అని చెప్పి కృత్తికలు వచ్చి 6 ముఖాలతోటి 6 కృత్తికలు వచ్చి ఆయనకి 6 ముఖాలతోటి ఆ కృత్తికల దగ్గర పాలు తాగి ఆ బాబు పెరుగుతాడనమాట. అందుకే కృత్తికల యొక్క పాలను తాగాడు కాబట్టి అతనికి, ఆ బాబుకి కార్తికేయుడు అని పేరు వస్తుంది. 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అని పేర్లు వస్తాయన్నమాట. అయితే ఆ అబ్బాయి అలాగా ఆ అరణ్యంలో పెరుగుతూ ఉంటాడనమాట. ఈ శివుడి తాలూకా ధనస్సు తీసుకుని, ఆ బాణాలు తీసుకుని అలా వేస్తూ అక్కడే పెరుగుతూ ఉంటాడు. ఆ అరణ్యంలోనే ఆ బాబు పెరుగుతుంటాడు. ఈ కృత్తికలే అతన్ని పెంచుతారనమాట. అలా కొంతకాలం అయిన తర్వాత తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఈ మునీశ్వరులందరినీ తెగ బాధలు పెట్టేస్తూ ఉంటాడనమాట. ఈ తారకాసురుడు బాధలు భరించలేక వాళ్ళందరూ వెళ్ళి ఈశ్వరుడిని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అందరూ కలిసి ఈశ్వరుని ప్రార్థిస్తే ఈశ్వరుడు సరే కుమారుణ్ణి రప్పిద్దామని చెప్పి కుమారస్వామిని షణ్ముఖుడికి కబురు పంపిస్తాడు అనమాట రమ్మని.
అప్పుడు ఈ 6 కృత్తికలతోటి కలిసి షణ్ముఖుడు కైలాసానికి వెళ్తాడు. ఏంటి తండ్రి ఆజ్ఞ అని అంటే, ఇలా తారకాసుర వధ చెయ్యాలి నాయన, తారకాసురుడు మునీశ్వరులందరినీ కూడా చాలా బాధలు పెడుతున్నాడు. బ్రహ్మదేవుడి తాలూకా ఇచ్చిన వరాలను చూసుకొని మురిసిపోయి చాలా ఇదిగా కోపంగా మొత్తం అందరినీ బాధలు పెడుతున్నాడు, దేవతలందరినీ బాధలు పెడుతున్నాడు. కాబట్టి నువ్వు తారకాసుర వధ చెయ్యాలి, అందుకు బయలుదేరాలి అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడనమాట. సరే, ఇంకా అక్కడ నుంచి తారకాసురుడి మీద యుద్ధం ప్రకటించి ఈ అబ్బాయేమో యుద్ధానికి వెళ్తాడు. తారకాసురుడు వధ చేయడానికి అని వెళ్తాడనమాట. కానీ ఎన్ని బాణాలు వేసి కొడుతున్నా సరే తారకాసురుడిని సంహరించలేకపోతాడనమాట. ఎందుకంటే తారకాసురుడు మహాశివభక్తుడు. ఆయన మెడలోను ఒక శివలింగం ఎప్పుడూ ధరించి ఉంటుందన్నమాట. తారకాసురుడు ధరించి ఉంటాడు. రోజు పొద్దునే లేచి ఆ లింగాన్ని తీసి అభిషేకం చేసుకుని మళ్ళీ మెడలో వేసేసుకొని యుద్ధానికి వెళ్తూ ఉంటాడనమాట. ఇలా యుద్ధం కూడా చాలా సంవత్సరాలు జరిగింది. తారకాసుర సంహారం జరగడానికి ముందు తారకాసురుడితో యుద్ధం, కుమారస్వామి యుద్ధం రోజులు సంవత్సరాల తరబడి చేశాడనమాట. అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడనమాట, ఆ మెడలో ఆ శివలింగం ఉన్నంత వరకు నువ్వు తారకాసుర వధని చెయ్యలేవు, తారకాసురుని నువ్వు సంహరించలేవు అని చెప్తాడనమాట. అప్పుడు ఏంటంటే ఆగ్నేయాస్త్రం విడిచిపెట్టి దాన్ని కరెక్ట్గా అతని కంఠం దగ్గర ఉన్న శివలింగానికి తగిలేటట్టుగా వేస్తాడనమాట. ఆ శివలింగం బద్దలైపోయి ఆగ్నేయాస్త్రంతో కింద పడి 5 ముక్కలు అయిపోతుంది. ఆ 5 ముక్కల్ని సూర్యుడు, ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి ఆ 5 లింగాల్ని పంచభీమారామాల కింద భూలోకంలో ప్రతిష్ఠ చేస్తారు. ఆ విధంగా పంచభీమారామాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఆ లింగం జారి కింద పడిపోయిందో అప్పుడు తారకాసురుడికి తాలూకా బలం కూడా తగ్గుతుందనమాట. అప్పుడు సంహరిస్తాడు కుమారస్వామి, తారకాసురుడి వధ చేస్తాడనమాట. ఆ విధంగా పంచభీమారామాలు ఏర్పడతాయి, కుమార సంహం జరుగుతుంది. ఇది చాలా సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకురావాలని ఇంత చిన్నగా చెప్పాను. ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని మరిన్ని కథల కోసం ఫాలో చేయండి.